ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే దిశగా తాము ఎవరిపై ఒత్తిడి తీసుకురావడం లేదని, స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరతామంటే ఎలా వద్దంటామని ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ లో బలవంతంగా చేరికలు జరిగితే నేడు ఎమ్మెల్యేల ఇష్టానుసారం జాయినింగ్స్ జరుగుతున్నాయన్నారు శ్రీధర్ బాబు. స్వచ్ఛందంగా మేము చేసుకునేది ఒక తీరు ఉంది, వారు చేసుకునే తీరు ఒకటి. వారెవరైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆకర్షితులై వారు వస్తా ఉన్నారు. అప్పుడేం జరిగింది? భయం, భక్తి, మళ్ళా ఇంకా ఏదో ముందుకు చూపెట్టి చాలా మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో వారికి నైతికంగా మమ్మల్ని ఏదో అడిగే హక్కు లేదు. వారికి దే లాస్ట్ దేర్ మోరల్ రైట్ టు ఆస్క్ us. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగానే ముందుకు వస్తామంటే వస్తుంటారు.